అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓం త్రిభువన్ రామ్ ఛానల్. ఈరోజు స్కాంద పురాణంలోని కార్తీక పురాణం 8వ అధ్యాయం. వశిష్ఠుడు చెప్పినది అంతా వినిన జనకుడు ఇలా అడుగుతున్నాడు. మహర్షి, మీరు చెప్పినవి అన్నీ విన్న తర్వాత నాకు ఒక సందేహం కలుగుతుంది. వర్ణ సంకరణం మొదలైన మహాపాపాలను చేసిన దుర్మార్గులు పవిత్రమైన వేదాలలో ప్రాయశ్చిత్తాలు చేసుకోనిదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలు ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతం ఆచరణతోనే సమస్త పాపాలు హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మం ఏమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యంతోనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డలతో కూడా కూలనటువంటి సాధ్యం కాని మహాపర్వతాన్ని కేవలం కొనవ్రేలు గోటితో కూల్చడం సాధ్యమవుతుందా? అగ్నిలో దగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంటల మీద కొద్దిపాటి నీళ్లు చల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా? ఏ మహానది ప్రవాహంలోనూ కొట్టుకొని పోయే వారిని ఓ పాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానే కొండ మీద నుంచి క్రిందికి దూకి పడేవాడు కొండచర్యలలోని ఏ లతనో పట్టుకున్నంత మాత్రం చేతనే రక్షించబడతాడా? వశిష్ఠ, ఈ విధమైన సంఘటనల రీత్యా మహాపాపులైన వాళ్ళు సైతం అతి స్వల్పకార్యమైన కార్తీక వ్రతం ఆచరించడం వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు? వీటికి మీ సమాధానం ఏమిటి అని జనక మహారాజు వశిష్ఠుడిని ప్రశ్నించాడు. దానికి వశిష్ఠుడు ఇలా ఒక నవ్వు నవ్వి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మంచి విమర్శే చేశావు మహారాజా, చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలే గాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అది కాక వేదశాస్త్ర పురాణాలు అన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని సందర్భాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి. ఓ జనకరాజా, అన్నిటికీ కర్మమే మూలం. ఎవరి కర్మలను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానం అనేది ఉండడం వలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకొని ప్రయత్నపూర్వకంగా అయినా ఆచరించాలి. ఆ విధంగా ఆచరించిన ధర్మం అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. రాజా, పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణం ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపం ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో, గుండెగూడి మురికి నీళ్లను ఒక ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధంగా తెలిసి గాని తెలియక గాని పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మం అనంత పాపాలను దగ్నం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, శ్రద్ధగా విను. బహుకాలం పూర్వం కన్యకాబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడు అయిన సత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడికి అజామిలుడు అనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహంలోని ఒకానొక దాసితో సాంగత్యం పెట్టుకొని తల్లిదండ్రులను వదిలి ఆ దాసితోనే భోజనం పడక అన్నింటినీ చేస్తూ కామాంధుడై వైదిక కర్మలు అన్నింటినీ విడిచిపెట్టి కేవలం కామంపై ఆసక్తి కలవాడై ప్రవర్తించసాగాడు. దీనివల్ల బంధువులు అంతా అతన్ని వదిలేశారు. కులం వాళ్ళు కులం నుండి వెలివేశారు. అందుకని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చిన అజామిలుడు చెండాలపు వాడలోని ఒకానొక దాసిదానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బ్రతికే జనాలలో లీనమై మధుమాంసాలు తినడం అలవాటు చేసుకొని కాలం గడపసాగాడు. ఇలా ఉండగా ఒకరోజు అతని ప్రియురాలు అయిన దాసిది కళ్ళు త్రాగడానికి తాడి చెట్టు ఎక్కి కొమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది. అజామిలుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసిదానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది. మహాపాపాత్ముడు మహాకామాంధుడు అయిన అజామిలుడు తనకి కూతురు వరస అని కూడా తలుచుకోకుండా ఆ పిల్లనే వరించి ఆమెతో కామభోగాలను అనుభవించసాగాడు. కాముకుడు అయిన అజామిలుడు తన కూతురుతోనే అనేక మంది బిడ్డలను కన్నాడు.
కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా ఉన్నప్పుడే మరణించగా చివరగా పుట్టిన బిడ్డకు నారాయణ అనే నామకరణం చేసి అత్యంత ప్రేమగా పెంచుకోసాగాడు. తాను తింటున్నా, నిద్రపోతున్నా, ఏం చేస్తున్నా సరే ఎప్పుడూ అతన్ని స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడు అవుతూ ఉండేవాడు. కాలం గడిచి అజామిలుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది. అతడిలోని జీవుడిని తీసుకుని పోవడానికి గాను ఎర్రని గడ్డాలు మీసాలు కలిగి చేతిలో దండపాశాలు ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిలుడు ప్రాణం పోయే సమయంలో కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటలో మునిగి ఉన్న కుమారుడి కోసం నారాయణ, ఓ నారాయణ, తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతని కొడుకుకు వినబడలేదు. అతను రాలేదు. కానీ దగ్గరికి వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణ విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ప్రత్యక్షమైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అడ్డు తొలగండి. ఇతడు మాచే తీసుకుని వెళ్ళడానికి తగినవాడే కానీ మీరు తీసుకువెళ్ళదగినవాడు కాదు అని హెచ్చరించారు. వికసించిన పద్మాలలాగా విశాలమైన నేత్రాలు కలవాళ్ళు, పద్మమాలలు ధరించినవారు, కిరీట కుండలాలు ధరించినవారు, వివిధ ఆభరణాలు ధరించినవారు, పీతాంబర వస్త్రాలు ధరించిన పవిత్ర విష్ణుదూతలను చూసి విభ్రాంతి చెందిన యమదూతలు, అయ్యా మీరెవరు? యక్ష గాంధర్వ సిద్ధాచరణ కిన్నర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువు అయిన యమధర్మరాజు మాకు విధించిన ధర్మం రీత్యా తీసుకొని వెళ్ళనున్న ఈ జీవిని మీరెందుకు తీసుకొని వెళ్తున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఇంతటితో కార్తీక పురాణం 8వ అధ్యాయం సమాప్తం.